హాయ్ ఫ్రెండ్స్, ఆ వీడియోలో చూపిస్తుంది మా వదిన. చూడండి ఎంత కష్టపడుతుందో పచ్చిమిరకాయలు కోయడానికి. అది పండు మిరగాయలు, పచ్చిమిరకాయలే పండు మిరగాయలు అవుతాయి. ఈ పంట ఇలా పండటానికి రైతు ఎంత కష్టపడతాడో తెలుసా ఫ్రెండ్స్? ఈ పంట ఇలా చేతికొచ్చి ఇలా మనుషులు పెట్టి కోపిచ్చేదాకా రైతు ఎంత టెన్షన్ పడతాడో. ఆ విత్తనాలు వేసి ఆ పొలం అంతా శుభ్రం చేసి ఫస్ట్ అది ఎన్ని ఎకరాలు ఉన్నా, ఎకరం ఉన్నా, అరెకరం ఉన్నా మొత్తం శుభ్రం చేసి విత్తనాలు వేసి ఆ విత్తనాలు మొలకలు వచ్చేదాకా టెన్షన్లో ఉంటాడు. ఆ మొలకలు వచ్చాక కొంచెం ఆనందంగా ఉంటుంది. ఆ మొలకలు వచ్చాక కూడా అంత ఆనందంగా ఉండదు, కొంచెమే. అదంతా వచ్చాక కొంచెం చెట్లు పెద్దయ్యాక ఆ కలుపు గడ్డి కలుపు అంతా వస్తే మళ్ళీ మనుషులు పెట్టి అదంతా క్లీన్ చేపించి ఆ చేనికి నీళ్ళు పెట్టించి ఆ తర్వాత అది ఆ చెట్లు పురుగు పడితే మళ్ళీ ఆ పురుగుకి కాస్ట్లీ మందులు తీసుకొచ్చి వేసి ఆ తోట ఈ పచ్చిమిరకాయలు ఉన్నాయి చూసారా, ఆ పచ్చిమిరకాయలు తోట పండేదాకా లైట్గా పండితే ఏడుపు, మొత్తం పండితే హ్యాపీ. ఆ మొత్తం పండాక కూడా ఇంకా హ్యాపీగా ఉండడు, ఎందుకంటే అది కోసి బస్తాల్లోకి వచ్చి వాళ్ళు అమ్మేదాకా కూడా టెన్షనే రైతు. అదంతా పంట తీరా పంట ఇలా పండాక కూడా టెన్షనే, ఎందుకంటే అదంతా పండాక శుభ్రంగా మనుషులు పెట్టి ఇలా చూడండి ఎలా కోస్తున్నారో. అలా కోసి ఒక కళ్ళాల్లో ఆరబెట్టి ఎండబెడతారు. మళ్ళీ అది వర్షం రాకుండా టెన్షను, మళ్ళీ వర్షం వచ్చిందంటే వాళ్ళకి టెన్షను. మళ్ళీ ఆ పరదాలు కప్పి అవి కప్పి ఈ కప్పి మళ్ళీ అవి నైట్ కళ్ళాలో నుంచి ఎవరు దొంగతనం చేయకుండా ఒక కంచె వేసుకొని దానికి కాపలా కూర్చుంటారు. అవి మళ్ళీ అవి ఎవరో ఒకళ్ళు ఎత్తుకెళ్ళకుండా. రైతు అంటే టెన్షన్లో ఉంటాడు ఫ్రెండ్స్. నేను రైతు బిడ్డని, రైతుకి చెల్లిని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.